హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఉంటుంది కదా, అదే అండి లోకల్ ట్రైన్స్. సో ఆ లోకల్ ట్రైన్లో జర్నీ ఈరోజు మన లోకీస్ జర్నీలో మీరు చూడబోతున్నారు. అది ఎక్కడి నుంచి ఎక్కడికంటే హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ వరకు. సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు హైటెక్ సిటీలో ఉన్నాను. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాను. అది కూడా ఎంఎంటీఎస్ ట్రైన్లో, అంటే లోకల్ ట్రైన్స్ అనమాట. హైదరాబాద్లో లోకల్ ట్రైన్స్ కూడా ఉంటాయి, మెట్రో ట్రైన్స్తో పాటు లోకల్ నార్మల్ ట్రైన్స్ కూడా ఉంటాయి. సో వాటిలో వెళ్తున్నా. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాను. ఇక్కడంతా కూడా మంచిగా ఫుడ్ పెట్టారనమాట. ఫుడ్ స్టాల్స్ లాగా అన్ని చాలా షాప్స్ ఉన్నాయి ఫుడ్కి సంబంధించినవి. అదిగోండి చూడండి, టిఫిన్స్, షవర్మా, ఇంకా మీల్స్ అవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. మెట్రో అంటున్నానంటే ఎంఎంటీఎస్ అంటే లోకల్ ట్రైన్ ఎక్కడానికి టికెట్ తీసుకొని మాట్లాడతాను. లోపలికి వెళ్ళి చూపిస్తా అసలు ఆ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అని. లోకల్ ట్రైన్ రైల్వే స్టేషన్ ఈ ఫ్లైఓవర్ కింద అంతా కూడా ఫుడ్ షాప్స్ ఉన్నాయి కదా. ఇంక ఇక్కడ నుంచి స్ట్రైట్ నడవాలి. స్ట్రైట్ నడిస్తే ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్కి అయితే మనం రీచ్ అవుతాం. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది. టార్చ్ చేసుకొని నడుస్తున్నాం రైల్వే స్టేషన్లోకి. లోకల్ రైల్వే స్టేషన్ అనమాట ఎంఎంటీఎస్. వచ్చేసాం. అదిగోండి అక్కడ హైటెక్ సిటీ అని అసలు దగ్గరికి చూపిస్తాం. హైటెక్ సిటీ. నిజానికి నేను డే టైం ట్రావెల్ చేద్దాం అనుకున్నా ఈ ఎంఎంటీఎస్లో. అప్పుడైతే మీకు ఈ ట్రైన్ జర్నీ, మధ్యలో వచ్చే స్టేషన్స్, వ్యూస్ అదంతా కూడా ఇంకా క్లియర్గా చూపించవచ్చు కదా. సో అందుకని డే టైం ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు అస్సలు టైం సెట్ అవ్వలేదు. డే టైం అంతా అలా వేరే ప్లేసెస్కి తిరుగుతూనే ఉన్నాను. ఇంకా కుదరక ఇలా నైట్ టైం ట్రావెల్ చేస్తున్నా. సో చూసారు కదా టికెట్ కౌంటర్. టికెట్ తీసేసుకున్నాను. టికెట్ ఇలా ఉంటుంది. ఇక్కడ హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్కి ట్రైన్ టికెట్ ఒక్క పర్సన్కి 5 రూపాయలు. నేను నిజంగా షాక్ అయ్యాను. 5 రూపీస్ అంట. నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా ఇలా ఉంటుంది. అదిగోండి హైటెక్ సిటీలో ఉన్నాము. ట్రైన్ 10:30కి వస్తుందంట. ఇప్పుడైతే 9:50 అవుతుంది. 40 నిమిషాలు వెయిట్ చేయాలన్నమాట ఇక్కడ. అదిగోండి ప్లాట్ఫామ్స్ చూస్తున్నారా, అక్కడ ప్లాట్ఫామ్ 2 అనండి. ఫోకస్ అవ్వట్లేదు. ఫోకస్ కనిపిస్తుందా? అదిగోండి అమ్మయ్య, అదిగోండి అది ప్లాట్ఫామ్ 2 అన్నమాట. ఇంకా ఇప్పుడైతే టైము 9:50. అదిగోండి టైం 9:50. ట్రైన్ ఏమో 10:30కి వస్తుంది అన్నారు. సో ఇది ఏ ప్లాట్ఫామ్? ఇది ప్లాట్ఫామ్ 1. సో ఇది ప్లాట్ఫామ్ 1. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి పైకి వెళ్తే ప్లాట్ఫామ్ 2కి అయితే మనం రీచ్ అవుతాం. అయితే ఇక్కడ హైటెక్ సిటీలో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అదిగోండి అక్కడ కనిపిస్తున్న టాయిలెట్స్ అని, వాష్రూమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. సో అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడేమో టీవీలో ఏదో నార్మల్గా ప్రమోషన్స్ లేవో ప్లే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇంకొక టీవీ ఉంది. అది సంగతి అంతే. ఇది ఎగ్జిట్, ఇది ఎంట్రీ అనమాట. ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్. 10:33 టైం చూస్తున్నారు కదా. ఇప్పుడే లోకల్ ట్రైన్. చాలా మూవీస్లో మనం చూస్తాం కదా ఈ లోకల్ ట్రైన్స్. సో అందులోనే మనం కూడా ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు. ఇంకా ఎంఎంటీఎస్ గురించి మీకు చెప్తా. ఎంఎంటీఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇది హైదరాబాద్లో 2003 ఆగస్టు 9న స్టార్ట్ చేశారు. మొత్తం 44 స్టేషన్స్ ట్రావెల్ చేస్తుంది. అలాగే 133 ట్రైన్స్ ఉన్నాయండి ఇలాంటివి. మొత్తం కంప్లీట్గా 90 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తాయి ఈ ఎంఎంటీఎస్ ట్రైన్స్.
ఇంకా నేనైతే హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్కి వెళ్తున్నానని చెప్పాను కదా. టికెట్ నిజంగానే ఒక్క మనిషికి 5 రూపీస్ అండి. నేనైతే చాలా షాక్ అయ్యాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ టికెట్ ఓన్లీ 2 అవర్స్ మాత్రమే పనిచేస్తుంది. సో మనం 2 అవర్స్ లోపు ట్రైన్ ఎక్కాలన్నమాట. ఇంకా హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్కి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అంటే ఒక 40-45 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది అనమాట. బాగా నైట్ అయిపోయింది కదా, అందుకని చాలా ఖాళీగా ఉంది ట్రైన్ అంతా. కొంతమందే ఉన్నారు, అది కూడా ఆల్మోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న వాళ్ళే. అసలు నా ఫేస్ చూస్తున్నారు కదా ఎంత డల్ అయిపోయిందో. అలా తిరుగుతూనే ఉన్నాను మార్నింగ్ నుంచి, ఏదో ఒక ప్లేస్ కి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఇంకా నైట్ అయితే నా మొహం అలా అయిపోతుంది, నీరసంగా డల్ గా. మన లోకేష్ జర్నీలో హైదరాబాద్ లో మెట్రో జర్నీ కూడా ఎలా ఉంటుందో మీకు చూపించా. సో అదేంటంటే సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వరకు. ఇంకా ఈ MMTS జర్నీ ఏంటంటే హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ కి అనమాట. ఎవరైనా ఆ మెట్రో జర్నీ అంతా కూడా ఎలా ఉంటుందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మెట్రో వీడియో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా హైదరాబాద్ లో నేను చూసిన ప్లేసెస్ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, ఇంకా అవి కూడా చూసేసేయండి, ఓకేనా. ఇంకా ఇది ఈరోజు మన లోకేష్ జర్నీలో నా MMTS లోకల్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా దారుణంగా అలసిపోయాను. ఇంకా అందుకని చాలా తక్కువ వీడియోసే తీసాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ మరొక హైదరాబాద్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టాటా.